ఫ్రెండ్స్ మీ అందరికీ కలిగిన ఒకటే ప్రశ్న. అన్నా అసలు మీరు ఈ పాత కాయిన్లు, పాత నోట్లని ఏమి చేస్తారు? అసలు ఎందుకు కలెక్ట్ చేస్తారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? అని చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో దానికి నేనైతే మీ అందరికీ సమాధానం చెప్పదలుచుకున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్, డిమాండ్ కలిగిన కాయిన్స్, ఫ్యాన్సీ నెంబర్ నోట్లు, విలువ కలిగిన పాత నోట్లని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, చాలా మందికి ఒక చిక్కు ప్రశ్న ఉంది. అన్నా అసలు మీరు ఇవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తారు, వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది అడగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ విషయమే చెబుతాను. అయితే ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన కాయిన్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి ఏ కాయిన్ కి విలువైన కాయిన్ కి డబ్బులు వస్తాయి, అసలు ఏ కాయిన్ ఎక్కడ తయారనేది చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ లో రావాలనుకున్న వాళ్ళు వెంటనే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ఏ వీడియో అయినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే? అలాగే నేను చూపించే విలువైన కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నాతో మాట్లాడాలన్నా, మీ కాయిన్ ని చెకింగ్ చేయించుకోవాలనుకున్నా, విలువైన కాయిన్ అమ్ముకోవాలనుకున్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన కనిపిస్తున్న జాయిన్ బటన్ లో కూడా మీరు జాయిన్ అవడం వల్ల అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే? మీరు ఆ నెంబర్ కి ఎప్పుడైనా సాయంత్రం 7 నుంచి 9 లోపు కాల్ చేయొచ్చు. ఓకే? మీరు ఫోన్ చేయడం వల్ల మీరు ఏ రోజు రావాలి, ఎప్పుడు రావాలి, అసలు ఎలాంటి కాయిన్స్ తీసుకుంటానో, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చెప్పి మీకు ఒక డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే? మీరు ఆ డేట్ ఫోన్ చేస్తే ఏ రోజు రావాలో క్లారిటీగా చెప్తాను. అర్థమవుతుంది కదా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనం చెప్పిన విలువైన కాయిన్స్ ఉన్నాయి, నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే? అయితే ఫ్రెండ్స్, ఈ రోజు అప్డేట్ అసలు ఇలాంటి పాత నోట్లని, పాత కాయిన్స్ కి మీరేం చేస్తారు? ఓకే? అయితే ఫ్రెండ్స్, కొంతమంది పాత విలువైన రేర్ కాయిన్స్ అంటే వేలలో ఒక కాయిన్ అంటే అసలు మనకి కాయిన్స్ అనేది కలకత్తా, ముంబై, నోయిడా, హైదరాబాద్ ఈ 4 చోట్ల తయారవడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం మీరు గమనించినట్లయితే హైదరాబాద్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఛత్రపతి శివాజీ కాయిన్స్ అనేవి కలకత్తా, ముంబై, నోయిడా ఈ 3 మింటు మార్కుల ద్వారా 10 లక్షల కాయిన్లు తయారైతే ఓన్లీ ఒక హైదరాబాద్ మింట్ ద్వారా అయితే ఒక 2000 నుంచి 5000 కాయిన్స్ వరకే తయారవుతాయి. ఎందుకంటే ఇవి 10 లక్షలు తయారైన కాయిన్లో 5000 కాయిన్లు తయారవడం వల్ల దీనికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. అయితే బయట ఛత్రపతి శివాజీ కాయిన్ కి 3 నుంచి 4 రూపాయలు, 5 రూపాయల వాల్యూ ఉంటే ఈ హైదరాబాద్ మింట్ కలిగిన ఛత్రపతి శివాజీకి యుఎన్సి కండిషన్ లో 1500 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 10 లక్షల కాయిన్కి ఒక 5000 తయారైన కాయిన్కి రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా. అలా అనమాట. ఏ కాయిన్ అయినా మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నట్లు విలువైన కాయిన్ ఏది, విలువ లేని కాయిన్ ఏది, ఏ ఇయర్ ఉంటే ఏ మింట్ మార్క్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, వీటిని కలెక్ట్ చేయడం వల్ల లో ఇన్వెస్ట్మెంట్, తక్కువగా ఒక నెలకి ఒక 1000 నుంచి 4000, 5000 రూపాయలు పెట్టుబడి పెట్టుకోగలిగితే 10 సంవత్సరాల తర్వాత ఇదే కాయిన్ కి ఒక మంచి రేట్ వస్తుందని కొంతమంది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే? ఎందుకంటే ఇది కాయిన్ అనేది తక్కువలో తయారైంది కదా, జనాభా పెరుగుతూ ఉంటుంది. కాయిన్ కలెక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసేటప్పుడు డిమాండ్ వస్తుంది అనమాట. కాయిన్ కొత్తగా ఉన్న కాయిన్ డిమాండ్ వస్తుంది. అలాంటప్పుడు కొంతమంది వీటిని కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ లో ఇన్వెస్ట్మెంట్, రేపు హై ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పని ఆశతో కొంతమంది కలెక్ట్ చేస్తారు. కొంతమంది ఎందుకు కలెక్ట్ చేస్తారంటే గుర్తింపు కోసం. ఇప్పుడు మీ ఊర్లో మీరున్నారు, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీ ఊర్లో మీరు ఉన్నప్పుడు 100లో ఒకలా ఉంటారా, లేదంటే 100 మందిలో గుంపులో గోవిందలాగా ఉంటారా? ఉండరు కదా. కొంతమంది ఏం చేస్తారంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనుకుని ఏం చేస్తారంటే కలెక్షన్ మొదలు పెడతారు. ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉండాలని ప్రతి ఒక్క కాయిన్, ప్రతి ఒక్క నోట్ ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు అందరి దగ్గర లేనిది పాత నోట్లకి డిమాండ్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఈ నోట్లను తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇవ్వటం వల్ల, లేదంటే రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తిరిగి ఇవ్వటం వల్ల కానీ, లేదంటే ఆర్బీఐ తిరిగి మాకు ఇలాంటి నోట్లు తీసుకురండి, మీకు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. ఓకే? ఆర్బీఐ కాయిన్ ని వెనక్కి తీసుకురండి అని చెప్పదు. ఓకే? మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే మేము లక్షల కోట్లు ఇస్తామని ఎవరు చెప్పరు. వాళ్ళు ప్రత్యేకత కోసం, ఒక గుర్తింపు కోసం
కొంతమంది కాయిన్ కలెక్టర్లు చేసి ప్రయత్నం. ఓకే, మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం. చూడండి, ఫలానా వ్యక్తి దగ్గర ఇలాంటి పురాణ సేకరణ నోట్లు ఉన్నాయి, లేదంటే కొంతమంది ఇలాంటి కలెక్షన్ ఎవరు చేయలేని కలెక్షన్ చేశారు కాబట్టి ఆయనకంటూ కొంత గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు అలాంటి గుర్తింపు కోసం చేసుకునే కలెక్షన్. ఎందుకంటే లో ఇన్వెస్ట్మెంట్ ఒకే పేరు వస్తుంది అని ఆశతో చేసుకుంటారు. కొంతమంది చేయమారు. ఇప్పుడు నేను కలెక్షన్ చేస్తాను, ఏదైనా విలువైన కాయిన్ ఒకటి వచ్చింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో విలువైన కాయిన్ వస్తే ఒక కాయిన్ నేను అమ్మేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా దగ్గర ఏదైనా ఉంటే చాలా అనుకునే వ్యక్తిని. అలాంటి కలెక్షన్ అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అంతేగాని ఫ్రెండ్స్, ఇలాంటి పాత కాయిన్కి లక్షల కోట్లు వస్తాయి, వీటిని కొని ఏం చేస్తారు, లేదంటే ఫేక్ అని చెప్పి కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి. ఓకే, అలాంటిది ఏమి ఉండదండి. కొంతమంది గుర్తింపు కోసం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇన్వెస్ట్ లాగా చేస్తారు, కొంతమంది చేయి మార్పిడి చేస్తూ ఉంటారు. ఓకే, అంతేగాని మీ దగ్గర ఉన్న రూపాయి బిళ్ళకి, పాత రూపాయి బిళ్ళకి లక్షల కోట్లు వచ్చేస్తాయి, మీరు ఒక 10,000 20,000 ఇన్వెస్ట్ చేయండి, మాకు ఒక 20,000 ఫోన్ పే కొడితే మా మనిషి ఒక 50 లక్షలు తీసుకుని మీ దగ్గరకు వస్తాడు, అవన్నీ కూడా ఫేక్ మాట్లాడి. ఓకే, కలెక్షన్ అనేది కొంతమంది గుర్తింపు కోసం చేసుకునేది, కొంతమంది హాబీ కోసం చేసుకునేది. అంతేగాని లక్షల కోట్లు ఎవరు అలాంటి మాటలని మీరు ఎవరు కూడా మోసపోకండి. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే పాత కాయిన్లు కొని మీరేం చేస్తారని అడిగే వాళ్ళకి ఈ వీడియో నేను చేయటం అయితే జరిగిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీ దగ్గర నేను చూపించే విలువైన కాయిన్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు, లేదంటే మీ దగ్గర విలువైన కాయిన్స్ ఉన్నాయా లేదా అనేది చెకింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ పక్కనే కనిపిస్తున్న జాయిన్ బటన్ లో జాయిన్ అవడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఓకే, మీరైతే ఎనీ టైం సాయంత్రం 7 నుంచి 9 ఫోన్ చేసి మీకున్న డౌట్ ని క్లియర్ చేసుకుని ఏ రోజు రావాలనేది అడగండి. ఓకే, మరలా మంచి అప్డేట్ తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.